Solve a pair of linear equations using elimination method. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరల్గా 4 మార్క్స్ కన్నా ఇవ్వచ్చు, లేకపోతే 8 మార్క్స్ కన్నా ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఎలిమినేషన్ మెథడ్ తెలుసుంటే కనుక ఇన్ కేస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయమని గ్రాఫ్ యూసేజ్ సాల్వ్ చేయమన్నా కానీ మనకి ఎలిమినేషన్ మెథడ్ అనేది ఒక ట్రిక్ లాగా పనికొస్తుంది. అదేంటో మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ, ఎలాంటి పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినా కానీ సాల్వ్ చేయడం ఎలాగో అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దానికోసం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నుంచి 3 క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. నేను ఈ మూడింటిని సాల్వ్ చేస్తాను. చూడండి, బాగా నేర్చుకోండి. ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ యాక్చువల్గా చెప్పాలంటే. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్స్. ఓకే, in our channel we have videos on math concepts, example problems, exercise problems and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. Solve a pair of linear equations 2x plus 3y equal to 8 and x plus 2y equal to 5 by elimination method. మన దగ్గర రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వేరియబుల్ ఎక్స్ని కానీ వేరియబుల్ వైని కానీ ఎలిమినేట్ చేయాలి. మనం దేన్ని ఎలిమినేట్ చేస్తే ఈజీ అనేది చూడాలనుకున్నప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ చూడండి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, రైట్? ఎప్పుడైనా ఒక పర్టిక్యులర్ వేరియబుల్కి కోఎఫిషియంట్ 1 ఉంటే కనుక ఆ వేరియబుల్ని ఎలిమినేట్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకే, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్స్ని ఎలిమినేట్ చేసేద్దాం. దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి, బోత్ ద సైడ్స్. ఎందుకు 2తో మల్టిప్లై చేయాలంటే అప్పుడు కొత్తగా వచ్చే ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ 2 అవుతుంది, రైట్? ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే 2x, రైట్? 2 times x ప్లస్ 2 times 2y దట్ ఈస్ 4y ఈక్వల్ టు 2 times 5 దట్ ఈస్ ఈక్వల్ టు 10. మనకి ఈక్వేషన్ ఇలా వచ్చింది కదా. ఈ ఈక్వేషన్ యాజ్ ఈజ్గా రాయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కోఎఫిషియంట్స్ సేమే ఉన్నాయా? ఈ కోఎఫిషియంట్స్ని సేమ్ చేయడంలో మన ఐడియా ఏంటంటే ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ కనుక సబ్ట్రాక్ట్ చేస్తే 2x మైనస్ 2x కింద అవుతుంది, రైట్? అప్పుడు ఎక్స్ టర్మ్ ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, ఎక్స్ టర్మ్ని ఎందుకు ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాం అంటే మనం ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి. అర్థమైంది కదా? ఏ టర్మ్ని ఎలిమినేట్ చేయాలి ఫస్ట్ అంటే కనుక మీకు ఇప్పుడు అర్థమైందా? ఏ పర్టిక్యులర్ టర్మ్కి వన్ ఆఫ్ ద ఈక్వేషన్స్లో కోఎఫిషియంట్ 1 ఉందో దాన్ని ఎలిమినేట్ చేసేయండి. ఓకే, నౌ మనకి ఇచ్చిన 2 ఈక్వేషన్స్ ఇలా రాసుకొని సెకండ్ ఈక్వేషన్ ఇప్పుడు కింద ఉన్న ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రతి టర్మ్ ఇక్కడ ప్లస్ 2x ఉంది కాబట్టి మైనస్ 2x కింద మార్చాం. ఓకే, ఇక్కడ ప్లస్ 3y ఉంది కాబట్టి మైనస్ 3y కింద మార్చాం. ఇక్కడ ప్లస్ 8 ఉంది కాబట్టి మైనస్ 8 కింద మార్చాం. ఓకే, అలా చేసిన తర్వాత ఈ పర్టికులర్ టర్మ్ ఏమవుతుంది? 2x మైనస్ 2x దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, రైట్? ఈ టర్మ్ ఏమవుతుంది? 4y మైనస్ 3y ఈక్వల్ టు y అవుతుంది. ఈ టర్మ్ ఏమవుతుంది? 10 మైనస్ 8 ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే y ఈక్వల్ టు 2 అనేది మనకి కావాల్సిన వాల్యూ. y ఈక్వల్ టు 2 వచ్చేసింది కాబట్టి x వాల్యూ కనుక్కోవాలి. దానికోసం మనం ఏ ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు. మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్ అయినా తీసుకుని అందులో వైని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఎక్స్ వాల్యూ తెచ్చుకోవచ్చు. నేను సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఈ ఈక్వేషన్ ఇప్పుడు రీఅరేంజ్ చేద్దాం. మనకి ఎక్స్ వాల్యూ కావాలి, ఆల్రెడీ వై వాల్యూ తెలుసు కాబట్టి ఈ ప్లస్ 2yని ఇటు పక్కకు తెచ్చేయండి. అప్పుడు ఏమైంది? ఎక్స్ ఈక్వల్ టు 5 మైనస్ 2y అవుతుంది ఈక్వేషన్, రైట్? ఇప్పుడు వై వాల్యూ 2 కదా, లెట్ us సబ్స్టిట్యూట్. దాన్ని ఏమని రాయొచ్చు? 5 మైనస్ 2 times 2 అని రాయొచ్చు, రైట్?
సో 5 minus 2 times 2 అంటే 5 minus 4. 5 minus 4 equal to 1. సో x వాల్యూ 1, y వాల్యూ 2. ఇదే సొల్యూషన్ మనకి. x equal to 1 and y equal to 2 is the solution for given pair of equations. అర్థమైందా? Solve the following equations using elimination method. 3x plus 2y equal to 11 and 2x plus 3y equal to 4. మనకి ఎలిమినేషన్ మెథడ్ అనగానే వన్ ఆఫ్ ద వేరియబుల్స్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి కదా. దానికోసం ఏ వేరియబుల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్స్ కోఎఫిషియంట్ 1గా ఉంది కాబట్టి ఎక్స్ అనే దాన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పాం. ఇక్కడ ఎక్స్కి కానీ వైకి కానీ కోఎఫిషియంట్ 1 ఉందా అని చూస్తే ఇక్కడ 3, 2, 2, 3. సో లేదు అసలు. అంటే ఇక్కడ ఎక్స్నైనా ఎలిమినేట్ చేయొచ్చు, వైనైనా ఎలిమినేట్ చేయొచ్చు. రైట్? ఇంతకుముందు ప్రాబ్లంలో మనం ఎక్స్ని ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు ఏం ఎలిమినేట్ చేద్దాం మనం? ఎక్స్నైనా చేయొచ్చు, వైనైనా చేయొచ్చు. రైట్? సో నేనేం చేస్తానంటే ఎక్స్ని ఎలిమినేట్ చేస్తాను. ఎందుకంటే అఫ్కోర్స్ మీరు వైని కూడా చేయొచ్చు, నేను ఎక్స్ని చేస్తాను. చూడండి, 2x అండ్ ఇక్కడ 3x ఉంది. రెండిట్లకి కోఎఫిషియంట్ సేమ్ అయితే ఒక ఈక్వేషన్ నుంచి ఇంకో ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టర్మ్ ఎలిమినేట్ అయిపోతుంది. రైట్? దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ 3 ఉంది కదా, దీన్ని ఈ పర్టికులర్ ఈక్వేషన్ కనుక 2తో మల్టిప్లై చేసి ఈ పర్టికులర్ ఈక్వేషన్ కనుక 3తో మల్టిప్లై చేస్తే 2 సార్లు కూడా మనకి 6 అనేది కోఎఫిషియంట్ అవుతుంది. రైట్? ఫస్ట్ ఈక్వేషన్లో 6x వస్తుంది, సెకండ్ ఈక్వేషన్లో కూడా 6x వస్తుంది. 6x మైనస్ 6x చేస్తే కనుక 0 వస్తుంది. అంటే ఎక్స్ టర్మ్ ఎలిమినేట్ అయిపోతుంది. అందు గురించి మనం 2 ఈక్వేషన్స్ని కూడా మల్టిప్లై చేయాలి. బట్ ఫస్ట్ ఈక్వేషన్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం, సెకండ్ ఈక్వేషన్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం. అర్థమైందా? ఫస్ట్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఇది 6x ప్లస్ 4y ఈక్వల్ టు 22 అవుతుంది. రైట్? ఈ పర్టికులర్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలి. 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇది 6x ప్లస్ 9y ఈక్వల్ టు 12 అవుతుంది. రైట్? సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? కింద ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని టర్మ్స్ ఉన్నాయి కదా, వాటి సైన్స్ని మార్చాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్గా మారుస్తాం. ఇప్పుడు ఫస్ట్ టర్మ్స్ తీసుకోండి, ఎక్స్ టర్మ్స్. 6x మైనస్ 6x ఈక్వల్ టు 0. రైట్? ఇది 4y మైనస్ 9y అంటే దీని వాల్యూ మైనస్ 5y. ఇది 22 మైనస్ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 10 అంటే మైనస్ 5y ఈక్వల్ టు 10. అంటే y ఏమవుతుంది? 10 డివైడెడ్ బై మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2. రైట్? లెట్స్ రైట్ దట్. y వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. దానికోసం మనం ఏ ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు. నేను సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. x వాల్యూ కావాలి కదా, అంటే 2x ఈ ప్లస్ 3y ఉంది కదా, ఇటు పక్క తెచ్చేయండి. అప్పుడు ఏమైంది? ఇది 2x ఈక్వల్ టు 4 మైనస్ 3y అయింది. ఈ y ప్లేస్లో మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 4 మైనస్ 3 టైమ్స్ మైనస్ 2. రైట్? అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 4 ప్లస్ 6 అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 10. 2x ఈక్వల్ టు 10. 2x ఈక్వల్ టు 10 అయితే కనుక x ఏమవుతుంది? 10 డివైడెడ్ బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు 5. సో x వాల్యూ 5 అండ్ y వాల్యూ మైనస్ 2 అనేది ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్. అర్థమైందా? మనం ఎక్స్నైనా ఎలిమినేట్ చేయొచ్చు, వైనైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఎక్స్ని ఎలిమినేట్ చేసాం. ఇక్కడ కూడా ఎక్స్నే చూజ్ చేసుకున్నాను, నేను వైని కూడా చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్స్ని చూజ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ ఫస్ట్ దాంట్లో 3 ఉంది, సెకండ్ దాంట్లో 2 ఉంది కదా. సో దీన్ని 2తో మల్టిప్లై చేశాను, దీన్ని 3తో మల్టిప్లై చేశాను. సో ఎక్స్ టర్మ్ ఎలిమినేట్ అయిపోయింది. అలా కాకుండా వై టర్మ్ని ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఈ పర్టికులర్ ఈక్వేషన్లో 2y ఉంది, ఈ పర్టికులర్ ఈక్వేషన్లో 3y ఉంది కదా. రైట్?
దీన్ని 3తో మల్టిప్లై చేయండి. అంటే ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయండి, సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు y కోఎఫిషియంట్స్ సేమ్ ఉంటాయి, 6y అవుతుంది. సో y అనేది ఎలిమినేట్ అయిపోతుంది. మీకు అర్థమైంది కదా? సాల్వ్ ఎ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ బై ఎలిమినేషన్ మెథడ్. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? 2x + y - 5 = 0 అండ్ 3x - 2y - 4 = 0. మనకి ఇలా ఈక్వేషన్స్ ఇస్తే కనుక ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ -5 ఉంది కదా, దాన్ని ఇటు పక్క తీసుకెళ్ళిపోండి, +5 అవుతుంది. ఈ -4 ఉంది కదా, దాన్ని ఇటు పక్క తీసుకెళ్ళిపోండి, +4 అవుతుంది. సో ఈక్వేషన్స్ ఇప్పుడు ఏమవుతాయి? 2x + y = 5 అండ్ 3x - 2y = 4. రైట్? సో ఇప్పుడు మనకి ఎలిమినేషన్ మెథడ్ అనగానే ఏంటంటే ఫస్ట్ స్టెప్గా x అనే వేరియబుల్ కానీ y అనే వేరియబుల్ కానీ ఎలిమినేట్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ మనం yని ఎలిమినేట్ చేద్దాం. వైని ఎలిమినేట్ చేద్దామంటే దాని కోఎఫిషియంట్స్ ఏంటో చూడండి. ఇక్కడ ఏంటి? +1 ఉంది కోఎఫిషియంట్, ఇక్కడ -2 ఉంది. ఓకే, నేనేమంటానంటే ఈ +1 ఉంది కదా, దాన్ని +2 కింద మార్చామనుకుందాం. అది +2 కింద మార్చామనుకుందాం. ఇక్కడ -2 ఉంది కాబట్టి రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేసినప్పుడు y కోఎఫిషియంట్ 0గా మారిపోతుంది. అర్థమైందా? అందు గురించి నేనేం చేస్తానంటే ఈ ఈక్వేషన్ని బోత్ ద సైడ్స్ నెంబర్ 2తో మల్టిప్లై చేస్తాను. ఎందుకు చేస్తున్నాను అర్థమైంది కదా మీకు? ఇప్పుడు 2 సైడ్స్ నెంబర్ 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇదేమవుతుంది? ఈక్వేషన్ యాజ్ ఈజ్గానే ఉంటుంది. ఓకే, 2x + y = 5 ఆర్ 2 సైడ్స్ని 2తో మల్టిప్లై చేయడం ద్వారా వచ్చిన ఈక్వేషన్ రెండు సేమే. ఓకే, సో నౌ 2 × 2x is 4x, right? Plus 2 × +y is 2y, that is equal to 5 × 2 is 10, right? This is the equation we want. ఈ ఈక్వేషన్ సేమ్. ఓకే, సేమ్ అంటే 2 × the first equation is what you are getting. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ని బోత్ ద సైడ్స్ 2తో డివైడ్ చేసేసామనుకోండి, ఈ ఈక్వేషన్ని మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. రైట్? సో ఈ ఈక్వేషన్ ఇలా రాసుకున్న తర్వాత ఈ ఈక్వేషన్ని యాజ్ ఈజ్గా రాసేద్దాం. మీరు ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ చూడండి. ఓకే, ఇక్కడ +2 ఉంది కోఎఫిషియంట్, ఇక్కడ -2 ఉంది. రైట్? సో అందు గురించి ఈ రెండు ఈక్వేషన్స్ని మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇది 4x + 3x అవుతుంది ఫస్ట్ టర్మ్. రైట్? x టర్మ్స్ని యాడ్ చేస్తే 4x + 3x = 7x. రైట్? ఇది +2y - 2y. సో దిస్ ఈజ్ 0y. రైట్? దిస్ ఈజ్ 10 + 4 ఎంత? 14. సో 7x = 14. ఇది మనకి కొత్త ఈక్వేషన్. ఇప్పుడు దీని ఏమని రాయొచ్చు? x = 14/7 అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. రైట్? x వాల్యూ వచ్చేసింది మనకి. ఇప్పుడు x వాల్యూ వచ్చేస్తే y వాల్యూ కనుక్కోవాలి. రైట్? దానికోసం మనం ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్, వాటిని ఏ ఈక్వేషన్ అయినా వాడుకోవచ్చు. ఓకే, ఏ ఈక్వేషన్ అయినా వాడుకోవచ్చు. బట్ నేను ఏంటంటే సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. 3x - 2y = 4. రైట్? మనకి y వాల్యూ కావాలి. రైట్? నేనేం చేస్తానంటే ఈ -2yని ఇటు, ఈ +4ని ఇటు తీసుకొస్తాను. అప్పుడు ఏమైంది? ఇది 3x - 4 = 2y అయింది. రైట్? లెట్స్ రైట్ దట్. 2y = 3x - 4. ఓకేనా? ఇప్పుడు ఇందులో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసాం అనుకోండి. 2y = 3 × x అంటే 2 - 4 అంటే 6 - 4, that is equal to 2. Right? Let's write that. 2y = 2. అప్పుడు y ఏమైంది? 2/2, that is equal to 1 అయింది. సో x వాల్యూ 2 అండ్ y వాల్యూ 1 అనేది సొల్యూషన్. x = 2 and y = 1 is the solution for given pair of equations. అర్థమైందా?